కేటీఆర్ కు హైకోర్టులో స్వల్ప ఊరట లభించింది. ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారంలో ఏసీబీ తనపై నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ను క్వాష్ చేయాలని కేటీఆర్ దాఖలు చేసిన లంచ్ మోషన్ పిటిషన్ పై విచారణ జరిగింది. ప్రాథమిక దర్యాప్తు ఇప్పటికే పూర్తయినందున మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వొద్దని రాష్ట్ర ప్రభుత్వం తరపున ఏజీ సుదర్శన్ రెడ్డి వాదనలు వినిపించారు. కేటీఆర్ తరపున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సుందరం, ప్రభాకర్ రావు, గండ్ర మోహన్ రావు వాదనలు వినిపించారు. అవినీతి నిరోధక చట్టం కింద పెట్టిన సెక్షన్లు ఈ కేసుకు వర్తించవని, ఎఫ్ఐఆర్ ను క్వాష్ చేయాలని కోరారు. మరోవైపు ఇరువైపుల వాదనలు విన్న ధర్మాసనం ఈ నెల 30 వరకు కేటీఆర్ ను అరెస్టు చేయొద్దని ఆదేశించింది. కేటీఆర్ పై ఏసీబీ నమోదు చేసిన కేసులో దర్యాప్తు కొనసాగించవచ్చని స్పష్టం చేసింది. 10 రోజుల్లో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ తదుపరి విచారణను ధర్మాసనం ఈ నెల 27కి వాయిదా వేసింది. ప్రభుత్వం సైడ్ నుంచి ఏజీ గారు వాదన చేయడం జరిగింది. ఇక్కడ నుంచి సీనియర్ కౌన్సిల్ కేటీఆర్ గారి తరపు నుంచి కూడా అడ్వకేట్ సీనియర్ కౌన్సిల్ వాదన చేయడం జరిగింది. 2 వాదనలు విన్న తర్వాత గౌరవ కోర్టు కూడా ఈరోజు ఒక 1 వీక్ వరకు కేటీఆర్ గారిని అరెస్ట్ చేయొద్దని చెప్పేసి ఈరోజు ఆర్డర్ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే కేసు యొక్క పూర్వఫలం మొత్తం విన్న తర్వాత గౌరవ కోర్టు ఈరోజు ఆర్డర్ ఇవ్వడం జరిగింది. కేటీఆర్ గారు సంబంధించినటువంటి సీనియర్ కౌన్సిల్ తను చెప్పిన విషయం ఏంటంటే వాస్తవం జరిగినటువంటి పరిణామాలు ఏంటిది వాటి మీద కేంద్రీకరించవలసి జరిగింది. అదేవిధంగా ప్రభుత్వము కేసు సంబంధించినటువంటి సరైన ఆధారాలు లేకపోవడం కూడా ఈ యొక్క కేసులో ఫెయిల్గా ప్రభుత్వం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఏంటంటే కేటీఆర్ తరపున ఈ యొక్క అడ్వకేట్ సంబంధించిన ఏదైనా బలమైన వాదనలతో ఈరోజు కేటీఆర్ గారికి ఒక వారం రోజులు గౌరవ కోర్టు అరెస్ట్ చేయదని చెప్పేసి ఆర్డర్ ఉత్తర్వులు జరిగింది. ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారంలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ అంశంపై ఏసీబీ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ అధికారులు ఈసీఐఆర్ నమోదు చేశారు. మనీ లాండరింగ్ కింద కేటీఆర్, అరవింద్ కుమార్, అప్పటి హెచ్ఎండిఏ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డిపై ఈడీ కేసు నమోదు చేసింది. అసెంబ్లీ వేదికగా సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ కార్ రేస్ పై ప్రధానంగా చర్చించారు. ఫార్ములా ఈ రేస్ వ్యవహారంలో చర్చకు తాము సిద్ధమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. F1 రేస్ విషయంలో చర్చించేందుకు అవసరమైతే బీఆర్ఎస్ ఆఫీస్ కు వెళ్లేందుకు కూడా రెడీ అన్నారు. మరోవైపు మన భూములకు సంబంధించిన పూర్తి సమాచారం ఇతర దేశాల్లో స్థిరపడిన ప్రముఖుల వద్ద ఉందని, ధరణితో ప్రజల సమాచారం ఇతరుల చేతుల్లోకి వెళ్లిందన్నారు. అనంతరం హరీష్ రావు అడిగాడు కాబట్టే ఓఆర్ఆర్ విచారణకు ఆదేశాలు ఇచ్చామని రేవంత్ రెడ్డి తెలిపారు. నేతృత్వంలో పిలిచిన ఈ టెండర్ ఏ సంస్థ పిలిచింది అధ్యక్ష? TSTS, తెలంగాణ స్టేట్ టెక్నాలజీస్ అండ్ సర్వీసెస్. అది ఎవరి ఆధ్వర్యంలో? ఐటీ మినిస్టర్ ఆధ్వర్యంలో ఉంటుంది అధ్యక్ష. ఈ ధరణి పోర్టల్ ని అక్టోబర్ 29, 2020 నాడు మూడుచింతలపల్లిలో ధరణి పోర్టల్ ని మొట్టమొదట చంద్రశేఖరరావు గారు ప్రారంభించారు అధ్యక్ష. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఈ ధరణికి సంబంధించిన వివరాలను, ధరణి పోర్టల్ నిర్వహణ, మన భూములు, మన లావాదేవీలు, మన భూములకు సంబంధించిన సంపూర్ణ సమాచారము ఈరోజు టాక్స్ 7 కంట్రీస్లో ఉన్న వ్యక్తులు, ఈ దేశ పౌరులుగాని వాళ్ళ చేతిలో, గాదే శ్రీధర్ రాజు చేతిలో, రాహుల్ గోస్వామి చేతిలో, ఆనంద్ కుమార్ చేతిలో, లకితా దేవమ్మ చేతిలోకి వెళ్ళిపోయింది అధ్యక్ష. లేకపోతే నిన్న నువ్వు అడిగితేనే ఔటర్ రింగ్ రోడ్లో మేము వేసిన విచారణకు కావాలని నువ్వు తారక రామారావు గారిని ఇరికించినావు అని మీ కుటుంబంలో పంచాయతీ ఉండొచ్చు అధ్యక్ష. సహజంగా కుటుంబం అన్న తర్వాత చిన్న చిన్న సమస్యలు ఉంటాయి అధ్యక్ష. మీకు తెలియదా? ఉద్దేశం ఏముందో నాకు తెలియదు. డిమాండ్ చేసింది హరీష్ రావు గారే. వారు డిమాండ్ చేసిండు కాబట్టి అనుమతి ఇచ్చారు. ఈరోజు మహేశ్వర్ రెడ్డి గారు డిమాండ్ చేసిండ్రు, శ్రీనివాసరెడ్డి గారు దాన్ని అనుమతి ఇచ్చిండు. సీనియర్ సభ్యులు అడిగినప్పుడు వాళ్ళు అడిగిన దాంట్లో సహేతుకత ఉండి బలం ఉంటే వాళ్ళ వాదనలో కానీ విషయంలో కానీ ప్రభుత్వానికి ఏముంది అధ్యక్ష? నిన్న హరీష్ రావు గారు అడిగిన ఔటర్ రింగ్ రోడ్డు విచారణ అయినా, నేడు బీజేపీ పక్ష నాయకుడు ఏలేటి మహేశ్వర్ రెడ్డి గారు చేసిన డిమాండ్ అయినా సహేతుకమైందని ప్రభుత్వం భావించింది కాబట్టి విచారణలకు ఆదేశించింది. ఫార్ములా ఈ రేస్కు సంబంధించి వారు పట్టుబడుతున్నారు. ఒకసారి అధికారులతో, ఒకసారి కోర్టులో పరిస్థితులను అంచనా వేసుకున్నాక మీరెప్పుడు పిలిస్తప్పుడు ఇక్కడైనా ఎక్కడైనా ఒకవేళ వాళ్ళకి శాసనసభలో చర్చించడానికి
వాళ్ళకు ఒకవేళ ఏమైనా ఇబ్బందులు ఉంటే వాళ్ళ పార్టీ ఆఫీస్కి అయినా కూడా వస్తాం అధ్యక్ష, మాకేం అభ్యంతరం లేదు. 100 కోట్లు ప్రభుత్వం సొమ్ము కొల్లగొట్టి ఇతర దేశాలకు తరలించి మేము పట్టుకున్నాక ప్రసాద్ గారి ఖాతాలో ఉన్న సొమ్మంతా నా దగ్గరకు వచ్చింది, నన్నేందుకు పట్టుకునేది అంటే మన అర్థం ఉందా అధ్యక్ష? హెచ్ఎండిఏ ఖాతాలో ఉండాల్సిన కోట్ల రూపాయలు లండన్ లో ఏదో కంపెనీకి మార్చి ఆ లండన్ కంపెనీ వెనకాల నీకేం లాలుచుందో చెప్పకుండా 50 అధ్యక్ష 55 కోట్లు నేను పట్టుకున్నా కాబట్టి 500 కోట్లు మిగిలిపోయినాయి. సీఎం రేవంత్ రెడ్డిపై హరీష్ రావు తీవ్ర విమర్శలు గుప్పించారు. రేవంత్ రెడ్డి అక్రమంగా బనాయించిన కేసులో కేటీఆర్ను అరెస్టు చేయొద్దని హైకోర్టు చెప్పిందన్నారు. ఇది డొల్ల కేసు అని హైకోర్టే చెప్పిందన్నారు. తొలి అడుగులోనే కేటీఆర్ విజయం సాధించారని అన్నారు. ఈ కారు రేసులో 600 కోట్ల అగ్రిమెంట్ కుదుర్చుకున్నామని తప్పుడు ప్రచారం చేస్తున్నారని తెలిపారు. బీఆర్ఎస్ పై బురద జల్లేందుకు సీఎం రేవంత్ రెడ్డి గోబెల్స్ ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. అసెంబ్లీలో అబద్దాలు చెప్పి తమను మాట్లాడనివ్వకుండా చేశారని హరీష్ ఆరోపించారు. మీ కేసు డొల్ల కేసు అని సరే ప్రాథమికంగా హైకోర్టు చెప్పింది. కేసు ఎందుకు పెట్టాలి? అది అవినీతి నిరోధక శాఖ తరఫున పెట్టినావు. అవినీతి జరిగితే దాన్ని నిరోధించే ప్రయత్నం చేయాలి. అక్కడ అవినీతే జరగలేదు. అవినీతి ఎక్కడ జరిగింది? రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుంచి మన రాష్ట్ర ప్రభుత్వ అకౌంట్ ఉన్నటువంటి నేషనలైజ్డ్ బ్యాంకు నుంచి మనం ఏ సంస్థ అయితే ఇక్కడ హైదరాబాద్లో ఈ కార్ రేసింగ్ జరుపుతుందో ఆ సంస్థకు డబ్బులు పంపాం. సో ఇక్కడ ఎక్కడ అవినీతి జరిగింది? ఇలా ఏదన్నా ఉంటే కొంత ప్రొసీజరల్ ల్యాబ్స్ జరగచ్చు, అంతే తప్ప ఎక్కడ కూడా అవినీతి జరగలేదు. హైదరాబాద్కు ఈ కార్ రేసింగ్ జరపడం వల్ల 600-700 కోట్ల రూపాయలు మన ఎకానమీకి లాభం జరిగింది అని ఇది బీఆర్ఎస్ ప్రభుత్వమో మేం చెప్తున్నది కాదు. నెల్సన్ అనే ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి సంస్థ తన రిపోర్ట్లో ఆ రోజే చెప్పింది. అంటే రేవంత్ రెడ్డి గారు చెప్పింది శుద్ధ అబద్ధం. ఈ రాష్ట్రానికి 600 కోట్ల నష్టం చేసింది రేవంత్ రెడ్డి. ఈ రాష్ట్రం యొక్క ఇమేజ్ను దెబ్బతీసింది రేవంత్ రెడ్డి. కానీ ఉల్టా ఏమంటుండు? నేనేదో ఉద్ధరించినా ఇది 55 కోట్లు కాదు 600 కోట్ల నష్టం జరిగేటువంటి ఒక శుద్ధ అబద్ధాన్ని అసెంబ్లీ సాక్షిగా మేము లేనప్పుడు చెప్పిండు. ప్రజల జీవితాల్లో ఏం మార్పు రాలే. ఈ ప్రభుత్వం మీద గట్టిగా మాట్లాడితే చాలు కేసులు, ఇచ్చిన హామీలు ఏమైనాయి అని అడిగితే అరెస్టులు, రోడ్డెక్కి శాంతియుతంగా నిరసన చేసిన నిర్బంధాలు. ఏం చేసిండు మా కేటీఆర్ గారు? నీ అవినీతి బండారాన్ని సిస్టమేటిక్గా బయటపెట్టిండు. నీ స్కాములు నీ స్కీములు అన్ని ఆధారాలతో సహా ఎప్పటికప్పుడు ప్రజల ముందు ఉంచిండు. నీతో సహా నీ బ్రదర్సు, నీ అల్లుడు, నీ బామ్మర్ది బాగోతాలను బయటపెట్టి నీకు నిద్రపోకుండా చేసిండు. ప్రజల భవిష్యత్తు గురించి కాదు, నీవు చెప్పే 4th సిటీ నీ 4 బ్రదర్స్ కోసం అని చెప్పి ప్రజలకు అర్థమయ్యేలా వివరించిండు. మూసీ బ్యూటిఫికేషన్ పేరిట నువ్వు చేయబోతున్న లూటిఫికేషన్ను బయటపెట్టిండు. ఇవన్నీ చేసిండు కాబట్టే నీకు వశపడక ఏదో ఒక కేసు పెట్టాలని, ఎట్లన్నా కేటీఆర్ను జైల్లో వేయాలని గత కొద్ది రోజులుగా నువ్వు కుట్రకు తెరలేపినావు. తెలంగాణ అసెంబ్లీ రసవత్తరంగా కొనసాగింది. అధికార విపక్షాలు ఒకరిపై ఒకరు పేపర్లు విసురుకున్నారు. అటు స్పీకర్ హెచ్చరిస్తున్నా ఏమాత్రం తగ్గలేదు ఇరుపక్షాల ఎమ్మెల్యేలు. అని ఇక్కడ చెప్పాలి. కృష్ణారావు గారు అదే విధంగా జాగీర్ల రద్దుతో కీలకంగా వ్యవహరించిన మాజీ ఉప ముఖ్యమంత్రి కొండ రెడ్డి గారు అని ఇక్కడ చెప్పాలి. పక్క బీఆర్ఎస్ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. శాసనసభ మండలిలో ఫార్ములా ఈ రేసుపై చర్చించాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. స్పీకర్ అనుమతి ఇవ్వకపోవడంతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆందోళనకు దిగారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇదే క్రమంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు స్పీకర్ పోడియం వద్దకు వెళ్లారు. అధికార ప్రతిపక్ష సభ్యుల మధ్య డైలాగ్ వార్ జరిగింది. బీఆర్ఎస్ సభ్యులు పేపర్లు విసిరేసుకున్నారు. స్పీకర్ పోడియం వద్దకు హరీష్ రావు వెళ్లగానే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సైతం బీఆర్ఎస్ ఎమ్మెల్యేల వైపు దూసుకెళ్లారు. మాజీ ఉప ముఖ్యమంత్రి
కొండ అని ఇక్కడ చెప్పాలి. కృష్ణారావు గారు అదే విధంగా జాగీర్ల రద్దుతో కీలకంగా వ్యవహరించిన మాజీ ఉప ముఖ్యమంత్రి కొండ రెడ్డి గారు అని ఇక్కడ చెప్పాలి. కృష్ణారావు గారు అసెంబ్లీలో బీఆర్ఎస్ సభ్యుల ఆందోళనపై అక్బరుద్దీన్ ఓవైసీ ఆగ్రహం వ్యక్తం చేశారు. సభలో నేడు జరిగింది 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనను తెలియజేస్తుందని విమర్శించారు. ఎమ్మెల్యేలు ఎవరైనా ప్రజల సమస్యలను ప్రస్తావించడానికి సభకు రావాలి కానీ ఇలా గందరగోళం సృష్టించడానికి కాదంటూ అసహనం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ సభ్యులకు కేసీఆర్ బోధించింది ఇదేనా అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ధరణి ఒక కుటుంబం కోసం, ఒక పార్టీ కోసమే తెచ్చారని ఆరోపించారు. భూమి ఆడిటింగ్ జరగాలని 10 ఏళ్లుగా డిమాండ్ చేస్తున్నానని, కానీ తన డిమాండ్ ను బీఆర్ఎస్ ఏనాడు పట్టించుకోలేదని ఓవైసీ పేర్కొన్నారు. Sir, government should either appeal to them or I request through you to kindly suspend these members, sir, and bring the house in order, sir, because it's a very important issue. Either they need to be suspended, and I would say that they need to go back to the chairs. Sir, it's a very sad day, sir. मैं ये जरूर कहूंगा कि it is a very sad day of Telangana Assembly, sir. We all together had fought against the injustice which was done to the region of Telangana, and all of us together succeeded in achieving Telangana, sir. And see what the BRS is doing to the Telangana Legislative Assembly, sir. I would request the government, sir, to see the situation, what is the situation here, sir. After seeing the situation and the disturbance, sir, government should either appeal to them or I request you to kindly suspend these members. బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రంలో అల్లర్లకు పక్కా ప్లాన్ చేసిందని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒకవేళ కేసును అరెస్ట్ చేస్తే ఆ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు కుట్ర చేసిందని కామెంట్ చేశారు. ఇందుకు ప్రతి నియోజకవర్గానికి 1 కోటి చొప్పున డబ్బు ఇప్పటికే మూట చెప్పిందని ఆరోపించారు. అల్లర్లలో భాగంగా ఆర్టీసీ బస్సులు, ప్రభుత్వ ఆస్తులను తగలబెట్టేందుకు ప్లాన్ చేస్తున్నారని అన్నారు. బీఆర్ఎస్ కుట్రలను ఎక్కడికక్కడ తిప్పికొట్టాలని ఆయన పోలీసులను సూచించారు. ముందేమో కేటీఆర్ గారు ఒక మాట అన్నాడు, ఏం చేసుకుంటారో చేసుకోండి, ఏం పీక్కుంటారో పీక్కోండి అన్నటువంటి కేటీఆర్ నిన్నటి రోజు చర్చకు సిద్ధమంటాడు. అసెంబ్లీలో బీఎస్సీలో ఈ అంశం పైన టీఆర్ఎస్ పార్టీ అడగలేదు. ఈ రోజు భూభారతి జరుగుతున్నప్పుడు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ గారి పైన ఏ విధంగా దాడి చేసిండ్రో, ఏ విధంగా వెల్లో కురికొచ్చారో మీరందరూ చూసిండ్రు. మరో కుట్ర కోణం మా దృష్టికి వచ్చిన అంశాన్ని కేటీఆర్ గారి ఆత్మ, కేటీఆర్ గారి బినామీ తేలుకుంట శ్రీధర్ అనబడి ఆయన ఆత్మ, ఆయన బినామీ ఏం చెప్తున్నాడంటే, ఒకవేళ ఏసీబీ వాళ్ళు కేటీఆర్ ను అరెస్ట్ చేస్తే ఎక్కడికెక్కడ కృత్రిమంగా ఉద్యమాలు, దాడులు చేస్తూ, ప్రభుత్వాస్తులు దగ్ధం చేస్తూ ఆర్టీసీ బస్సులను కాల్చమని చెప్పండి ఆచరించడానికి నియోజకవర్గానికి 1 కోటి రూపాయల చొప్పున సుమారు 100 కోట్ల రూపాయల్ని పంపించేటువంటి కార్యక్రమం చేసినట్టుగా విశ్వనీయంగా వచ్చినటువంటి సమాచారం మేరకు ఈ ప్రభుత్వానికి కొన్ని నియోజకవర్గాలు పంపించారు, కొన్ని నియోజకవర్గాలు బయలుదేరినాయి, ఇంకా కొన్ని నియోజకవర్గాలు ఇవ్వడానికి కోసం చేస్తున్న ప్రయత్నం మా దృష్టికి వచ్చింది. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ ముసుగులో అల్లరి మూకలు ఎవరైతే ఆందోళన చేయడానికి వస్తారో వారిపైన కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పండి. భూభారతి బిల్లుకు తెలంగాణ అసెంబ్లీ ఆమోదం తెలిపింది. భూ సమస్యల నివారణకు ప్రభుత్వం ఈ కొత్త రెవెన్యూ చట్టం తీసుకువచ్చింది. ప్రస్తుతం అమల్లో ఉన్న ROR 2020 స్థానంలో కొత్తగా భూభారతి బిల్లును మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఇంకా కొన్ని నిమిషాల్లో ఈ చట్టాన్ని ఆమోదించబోతున్నందుకు నిజంగా నాకు చాలా ఆనంద బాష్పాలు వస్తున్నాయి. అధ్యక్ష, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఒక్కసారి 2020 చట్టం తప్ప నాకు తెలిసి ఇదే సభలో నేను 3వ వాడిని అనుకుంటా. ఒక మంచి అవకాశం ఆ చట్టం కూడా. That is the Telangana Bhubharati Record of Rights in Land Bill 2024 to be taken into consideration.
Those who are for the motion, please say ayes. Those who are against, please say no. Ayes have it, ayes have it. The motion is carried and the bill is considered. I shall now put the clauses to vote. There are 25 non-official amendments to clauses. I beg to move that the bill be passed. Motion moved. The question is that the bill be passed. Those who are for the motion, please say ayes. Those who are against, please say no. Ayes have it, ayes have it. The motion is carried and the bill is passed. హైదరాబాద్ బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఎట్ హోం నిర్వహించారు. శీతాకాల విడిదిలో భాగంగా రాష్ట్ర పర్యటనకు వచ్చిన రాష్ట్రపతి గౌరవ విందు ఏర్పాటు చేశారు. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ దంపతులు, హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ, సీఎం రేవంత్ రెడ్డి, శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలు, వివిధ పార్టీల నాయకులు, అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సెంటు భూమి కబ్జా చేసినా తాట తీస్తామని వార్నింగ్ ఇచ్చారు సీఎం చంద్రబాబు. ఇతరుల భూములు కబ్జా చేయకుండా కొత్త చట్టం తెచ్చామని, భూ కబ్జాలు, మోసాలు, బెదిరింపులకు పాల్పడితే కఠిన శిక్షలు ఉంటాయని స్పష్టం చేశారు. కబ్జా చేయాలనుకున్న భూమి కనిపిస్తే చాలు జైలు గుర్తుకు రావాలన్నారు. విధ్వంసం జరిగింది. ఒక పక్క అవినీతి, ఇంకొక పక్క వ్యవస్థలను విధ్వంసం చేయడం, పరిపాలనలో పనిచేసే అధికార యంత్రాంగాన్ని నిర్వీర్యం చేయడం, అన్నీ కలిపి ఈరోజు అనేక సమస్యలు సృష్టించే పరిస్థితికి వచ్చారు. 1,57,481 అర్జీలు నా దగ్గరకు వచ్చాయి. నా దగ్గరకు వచ్చినట్టే కాకుండా మిగిలిన వాళ్ళ దగ్గర కూడా వెళ్ళాయి. ఇందులో సమస్యలు చూస్తే రికార్డ్ ఆఫ్ రైట్స్ కోసం 78,854 అప్లికేషన్లు వచ్చాయి. అంటే 50% అందులోనే ఉన్నాయి. ఇంటి జాగాల కోసం 9,830. ల్యాండ్ గ్రాబింగ్, మీ భూమిని కబ్జా చేసిన కేసులు చూస్తే 9,528 కంప్లైంట్స్ వచ్చాయి. 1-2 కాదు, 10,000 కంప్లైంట్స్ ఇప్పటికే. 22A, ఎవరైనా మీ భూమి మీది ఉంటే. గిరిజనుల డోలీ మూతలకు స్వస్తి పలికేందుకు అన్ని గిరిజన ప్రాంతాలకు రహదారి సౌకర్యం కల్పించనున్నట్లు పవన్ కళ్యాణ్ తెలిపారు. స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు అయినప్పటికీ గర్భిణీలు, బాలింతలు డోలీలో వెళ్లడం బాధాకరమన్నారు. మీకోసం పనిచేసే ప్రభుత్వాన్ని ప్రజలు ఎన్నుకున్నారని, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ కింద అన్ని గ్రామాలకు రహదారి సౌకర్యం కల్పిస్తామని వెల్లడించారు. ప్రభుత్వం 20 నుంచి 21 నుంచి 22 వరకు 350 కోట్ల రూపాయల చొప్పున కేంద్ర మంత్రివర్గం మన నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో 350 కోట్ల రూపాయలు, 670 కోట్ల రూపాయలు వెనుకబడ్డ జిల్లాలకు ఇచ్చారు. గత ప్రభుత్వం ఆధ్వర్యంలో ఆ నిధులు వస్తే ఆ నిధులు ఈ రోజు దాకా దానికి లెక్క పక్క లేకుండా చేశారు. ఈ రోడ్లు వేయడానికి 9.5 కోట్ల రూపాయలు ఖర్చు. మీ దగ్గరికి ఓట్లు అడిగిన వ్యక్తులు నేను అన్యాయం అయిపోయిన చెప్పిన బిడ్డ మీరు చూడండి, 5 సంవత్సరాల పాలనలో మీకు రోడ్లు వేయలేకపోయారు. కానీ మేము వచ్చి డబ్బులు లేకపోయినా మన వెనకబడ్డ జిల్లాల కోసం 700 కోట్ల రూపాయలు నిధులు ఇస్తే వాటినే ఖర్చు పెట్టలేదు. అభిమానులకు డిప్యూటీ సీఎం పవన్ స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. ఓజీ ఓజీ అని అరవకండి, నన్ను పని చేసుకోనివ్వండి పవన్ కళ్యాణ్ సూచించారు. నేను డిప్యూటీ సీఎంను అయినా ఇంకా సీఎం అని అరుస్తున్నారని పవన్ కళ్యాణ్ అన్నారు. మాట్లాడితే అన్నా మీసం తిప్పు అంటున్నారు. హీరోలకు జేజేలు కొట్టండి, కానీ మీ జీవితాలపై కూడా దృష్టి పెట్టాలని ఆయన సూచించారు. ఒక్క రోజులో అన్ని సాధ్యం కాదు కాబట్టి మీరు నాకు వదలండి. ఆ రోజు మా జయకృష్ణ గారి కోసం వచ్చినప్పుడు మొత్తం వచ్చింది కదా, నేను మర్చిపోతాను ఆ రోజున. కానీ నా కోరిక ఒకటేంటంటే నన్ను పని చేసుకునేవాడిని. మీరు నా మీద పడిపోతే రోడ్డు వేసారని ఇందాక అడుగుతా ఉన్నా. రోడ్డు వేద్దామంటే కనిపించలేరు. మీ అందరికి దండం పెడతాను బాబు, నాకు రోడ్డు చూడండి ఇవ్వండి అని. ఓజీ 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 అంట. లేదంటే అన్న ఇదివరకు సీఎం అనే వాళ్ళు ఇంకా పోలా, డిప్యూటీ సీఎం గారు సరిపోతాను, ఆనందించాను. అవి కాకుండా నేను అనేది ఏంటంటే యువతకు కానీ, ఆడపడుచులకు కానీ, పెద్దలకు కానీ, నేను వచ్చి మీకు నన్ను పని చేస్తే మీ భవిష్యత్తుకే మంచిది. నన్ను చుట్టుముట్టారనుకో, నేను పని చేయాలి కదా. ఉత్తరాంధ్రలో
ఉత్తరాంధ్రలో మీరు తెలుగు నేర్పించిన నేల ఇది. వాడుక భాష. వైసీపీకి మరో షాక్ తగిలింది. విశాఖ డైరీ చైర్మన్ ఆడారి ఆనంద్ వైసీపీకి రాజీనామా చేశారు. విశాఖ డైరీ చైర్మన్ తో పాటుగా 12 మంది డైరెక్టర్లు వైసీపీకి రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాలతో వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ఆడారి ఆనంద్ కుమార్ తెలిపారు. ఆడారి ఆనంద్ కుమార్ తో పాటుగా 12 మంది డైరెక్టర్లు వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. తమ రాజీనామా లేఖలను వైసీపీ కేంద్ర కార్యాలయానికి పంపించారు. నైరుతి బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతుంది. అల్పపీడనం ఉత్తర దిశగా కదులుతూ పశ్చిమ మధ్య బంగాళాఖాతంలోకి ప్రవేశించే అవకాశం ఉందని, రాగల 12 గంటల్లో వాయుగుండంగా మారే అవకాశం ఉందని తెలిపింది. తదుపరి 24 గంటల్లో ఇది వాయుగుండంగా కొనసాగుతూ ఉత్తర ఈశాన్య దిశగా పయనిస్తుందని ఏపీఎస్డీఎంఏ వివరించింది. పార్లమెంటు పరిసరాల్లో మళ్లీ బీజేపీ, కాంగ్రెస్ ఆందోళన చేపట్టాయి. పోటాపోటీగా ఎంపీలు ఆందోళన చేస్తున్నారు. రాహుల్ గాంధీపై కేసును బ్యాడ్జ్ ఆఫ్ ఆనర్ గా భావిస్తున్నట్లు చెబుతోంది కాంగ్రెస్. అంబేద్కర్ వారసత్వాన్ని కాపాడే ప్రయత్నంలో కేసు నమోదు చేశారని వివరించారు. బీజేపీ రాజకీయ కక్షల కారణంగా రాహుల్ ఇప్పటికే 26 ఎఫ్ఐఆర్లను ఎదుర్కొంటున్నట్లు కాంగ్రెస్ చెబుతోంది. అంతేకాదు, ఎఫ్ఐఆర్ నమోదైన ఆర్ఎస్ఎస్ బీజేపీ పాలనను వ్యతిరేకిస్తూనే ఉంటామన్నారు. ఎంపీలు ఫిర్యాదు చేసిన కేసు నమోదు చేయడం లేదని కేసీ వేణుగోపాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు కాంగ్రెస్ తీరుపై పార్లమెంటు పరిసరాల్లో బీజేపీ నిరసనలు చేపట్టింది. దేశీయ స్టాక్ మార్కెట్లలో నష్టాల పర్వం కొనసాగుతుంది. వరుసగా 5వ రోజు సూచీలు నష్టపోయాయి. విదేశీ మదుపరుల అమ్మకాలు, అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు మన మార్కెట్లపై ప్రభావం చూపాయి. ఈ రోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 1176 పాయింట్లు నష్టపోయి 78,041కి పడిపోయింది. నిఫ్టీ 364 పాయింట్లు కోల్పోయి 23,587కు దిగజారింది. ఇవి ప్రైమ్ టైమ్ బులెటిన్స్. కీప్ వాచింగ్.